హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఈ జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్లో వీళ్ళ నవీన్ యాదవ్కి ఎలా నిలబడబోతున్నారు, అలాగే వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నవీన్ యాదవ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ నవీన్ యాదవ్నే గెలిపించుకుంటామన్న నినాదాలతో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు బై ఎలక్షన్లో జరుగుతున్నటువంటి నవీన్ యాదవ్కు మీరు ఎలా ప్రచారం చేయబోతున్నారు, అండ్ ఏ ఏరియాలు తిరుగుతున్నారు, అండ్ ఎలా కార్యకర్తలతో ముందుకు వెళ్ళబోతున్నారు, అండ్ నవీన్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ అభిప్రాయం ఏంటంటే? ఖచ్చితంగా నవీన్ ఈ ఎలక్షన్ గెలవబోతున్నారు. ఎందుకంటే మేము ఇంటింటికి వెళ్ళి వీధి వీధిలో తిరుగుతున్నప్పుడు ప్రజల్లోంచి వచ్చే స్పందన అదే. నవీన్ అంటే ఒక కుటుంబ సభ్యుడు రాగా ప్రజలు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా 10 ఏళ్ల కంటే ఎక్కువగా ఆయన అందించిన సేవలు ఇంటింటికి చేరినాయి. అందరికీ అవగాహన ఉంది. ఎంతోమంది వేల మందిని ఆయన పర్సనల్గా కలిశారు. సో అంటే ఇక్కడ ఆయనకంటే అభిమానం, ఆయన గురించి ఒక ప్రేమ ప్రజల మనసులో ఉంది. కాబట్టి పాలిటిక్స్కి విడిగా మాట్లాడుతున్నాను. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. పర్సనల్ లెవెల్లో ఆయన కనెక్ట్ చేస్తారు అందరితో. పర్సనల్ లెవెల్లో అందరితో ఆయనకి టచ్ ఉంది. ఆయన చేసిన సేవలు అందరికీ తెలుసు, సపోర్ట్ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్లో ఉంది. పొలిటికల్గా చూడాలంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ ఒక డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుని వెళ్తుంది. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ఇంటింటికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక మహిళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలి, ఉన్న మహిళలు చిన్న చదువుకుంటున్న పిల్లలైనా, స్టూడెంట్స్ అయినా, మహిళలైనా, వృద్ధులైనా, వీళ్ళకి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మహిళలకి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో మహిళల మధ్యలో స్పందన చాలా సపోర్ట్లో ఉంది. ఇక్కడ మన దగ్గర సుష్మా గారు ఉన్నారు. ఇక్కడే ఈ షాప్ ఆవిడ నడుపుతారు. సో ఇలాంటి ఎంతోమంది మహిళలు, ఇది మనం ఎల్లారెడ్డి గూడలో ఉన్నాం ప్రస్తుతం, కానీ ఎందుకంటే నాకు సమాజిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడే మేము లోకల్ స్థానిక లీడర్స్ యాదయ్య గారు లాంటి వాళ్ళతో మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. నేను సుష్మా గారు ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక షాప్ని నడుపుతున్నారు. ఈజీ కాదు ఈ టైంలో ఫైనాన్షియల్గా మెయింటైన్ చేయటం, సపోర్ట్ చేయటం. అలాంటి మహిళలకి మనం సపోర్ట్గా ఉండాలి. అందుకనే ఇలాంటి మహిళలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తున్నప్పుడు, వాళ్ళ వైపు నుంచి వచ్చే స్పందన బట్టి మా పాలసీలు, గవర్నమెంట్ వైపు నుంచి వచ్చే సపోర్ట్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది కదా, కాబట్టి ఏ స్కీమ్స్ ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా. అయితే మేము జూబ్లీహిల్స్లో తిరుగుతున్నప్పుడు ఒక వర్గం ప్రజలేమో ఏమంటా ఉన్నారంటే, నవీన్ యాదవ్ మాకు అండగా నిలుస్తున్నాడు, అతను అధికారంలో లేనప్పుడే మా దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తున్నారని ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. ఇంకో వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు నవీన్ యాదవ్ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు, తన బ్యాక్గ్రౌండ్ సరైనది కాదని చెప్పి ఇంకో వర్గం వాళ్ళు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరు క్రితం 10 ఏళ్ళగా చూడండి, రాజకీయాలకి ఏ సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వంలో ఉండే బీఆర్ఎస్లో. వాళ్ళు అంటే ఇంకోరెవరో చేసిన తెలంగాణ ఉద్యమంని, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణని వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసుకుని ప్రభుత్వంలో ఉండే బీఆర్ఎస్ వాళ్ళు. సో వాళ్ళకి ఏ హక్కు లేదు మా గురించి మాట్లాడటానికి, మొదటిది. రెండో విషయం ఏంటంటే, నవీన్ కానీ ఇలాంటి స్థానిక లీడర్స్ గెలవకపోయినా, అంటే వాళ్ళకి ఏమి రెస్పాన్సిబిలిటీ లేనా, ప్రజాసేవ మాత్రమే దాన్ని ఫోకస్ పెట్టుకుని వాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఇక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజల్లో అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి పోటీ చేసినటువంటి మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు కదా, సో ఆవిడ ప్రచారం దిగుతూ కొన్ని రోజులుగా అంటే తన బాధని వ్యక్తం చేస్తూ ఉందన్నమాట. కొన్ని సభల్లో అవ్వచ్చు, స్టేజ్ల మీద అవ్వచ్చు, అలాగే స్థానికులతో అవ్వచ్చు, తన బాధని వ్యక్తం చేస్తున్న సమయంలో పొన్నం ప్రగారు అవ్వచ్చు, ఇంకా వేరే ఇతర మీ కాంగ్రెస్ నాయకులు కూడా కావాలని చెప్పి ఏడుస్తుంది, అది ఆర్టిఫిషియల్ ఏడుపు, నిజంగా తనకి బాధే లేదని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సరైన వ్యాఖ్యలు కాదని చెప్పి కూడా చాలామంది జనాలే ఖండిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? నేను వినలేదు ఇలాంటి వ్యాఖ్యలు, కానీ సానుభూతి ఖచ్చితంగా ఉండాలి. పాలిటిక్స్ తర్వాత ముందర మానవత్వం. ఎవరైనా మహిళ కష్టంలో ఉంటే, ఎవరైనా మహిళ ప్రాబ్లమ్స్లో ఉంటే ఖచ్చితంగా మనం సపోర్ట్లో నిలవాలి. సపోర్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మనం సెన్సిటివ్గానే ఉండాలి. కాబట్టి ఇలాంటి విషయాలు అసలు పర్సనల్ లెవెల్లో పాలిటిక్స్ ఉండకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ సిద్ధాంతాల మీద ఉండాలి. మీరు ఏం పని చేశారో దాని గురించి మాట్లాడండి. ఏం సేవలు అందిస్తున్నారు ప్రజలకి, వాటి గురించి మాట్లాడండి. ప్రాబ్లమ్స్ ఏమిటి ప్రజలకి కనుక్కుంటున్నారా, వాటిని సాల్వ్ చేస్తున్నారా, దాని గురించి మాట్లాడండి. పర్సనల్ లెవెల్లో పాలిటిక్స్ ఉండకూడదు. మార్పు ఎక్కడన్నా రావాలి. మహిళగా నా ఉద్దేశంలో మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎలక్షన్లో ఒకవేళ ప్రజలు బీఆర్ఎస్కి సైడ్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే, అండ్ ఇక ముందు మీరు నవీన్ యాదవ్కి అవ్వచ్చు, లేకుంటే కాంగ్రెస్ తరఫున అవ్వచ్చు, ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది జనాలకు కూడా అనుకోవచ్చు?
ఇప్పుడు నేను ఉన్న సనత్ నగర్ నియోజకవర్గంలో లాస్ట్ ఎలక్షన్లో నేను గెలవలేదు, కానీ ఎలక్షన్ రిజల్ట్స్ డిసెంబర్లో వచ్చినాయి, మీకు గుర్తుంది, 2023 డిసెంబర్లో వచ్చినాయి. వచ్చిన 2-3 రోజుల తర్వాతనే నేను గ్రౌండ్లో తిరగడం మొదలుపెట్టాను, ప్రజల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాను, వాళ్ళ కష్టాలు ఏంటి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాసేవ సిద్ధాంతం అది. ఎలక్షన్స్ గెలిచేది కూడా మేము సేవ చేసే గెలుద్దామని మా ప్రయత్నం ఉంటుంది. అంటే హమారా సేయింగ్ ఏ హై కి పహలే దిల్ జీతో ఫిర్ ఎలక్షన్ జీతో. సో మా ప్రయత్నం అప్పుడు కూడా అదే ఉంది, ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీహిల్స్లో కూడా అదే ఉండబోతుంది. సో చివరిగా ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అది కూడా సఫలం అవ్వలేదు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది, ఈ ఉన్నటువంటి రాష్ట్రంలోనే అభివృద్ధి చేయట్లేదు, మెయిన్గా ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్కి వచ్చి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తాం, ఇక్కడ నవీన్ యాదవ్ని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నారు అని అంటా ఉన్నారు కదా, దీని గురించి ఏం చెప్తారు మీరు? మరి ఫ్రీ బస్సులు మహిళలకు వచ్చాయి కదా, రైతు భరోసా కిసాన్ రైతులకు వచ్చింది కదా, అలాగే ఇక్కడ మెట్రో కానీ ఎలివేటెడ్ కారిడార్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ వస్తున్నది హైదరాబాద్లోనే కదా. ఎగ్జామ్స్ పెట్టి వాటిని సక్సెస్ఫుల్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. బీసీ సెన్సస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. బీసీలకి న్యాయం చేయాలని ఒక బిల్లు కూడా పాస్ చేసి మొత్తం పోరాటం ముందరికి తీసుకెళ్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి ఇవన్నీ ముందరికి సాగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. లేదు అపోహలో అలాగే దుష్ప్రచారంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అలా ఏమీ పని చూపించలేక, వాళ్ళు చేస్తున్న ఏ అచీవ్మెంట్ చూపించలేక మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. దాన్ని నమ్మద్దు. ప్రజలతో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఆడియన్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దుష్ప్రచారాన్ని నమ్మద్దు. దుష్ప్రచారం ఎవరు చేస్తారు? ఎదుర్కొన్న వాడి మీద ఇలా దుమ్మెత్తిపోసే పని ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళకి చూపించడానికి పని లేదు. కామ్ నహీ హై ఇస్లియే వో అటాక్ కర్తే హై. దుష్ప్రచారం అన్న గుర్తొచ్చింది ఏంటంటే, అంటే ఈ రాహుల్ గాంధీ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, ఎలక్షన్స్ ముందు నిరుద్యోగుల్ని వెంట పెట్టుకుని నిరుద్యోగులతో అంటే మేము మీకు సహాయం చేస్తాం, మేము మీకు అండగా నింటుంటాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో జరుగుతున్న బై ఎలక్షన్స్లో నిరుద్యోగులే అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించుకొని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ని ఓడగొట్టాలని చెప్పి వాళ్ళే అంటున్నారు. అంటే ఎవరైతే మిమ్మల్ని గెలిపించుకున్నారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఓడగొడతామని అంటా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో వర్గాలు ఉంటాయి. స్టూడెంట్స్లో కూడా చాలా వర్గాలు ఉంటాయి. కొన్ని వర్గాలు బీఆర్ఎస్తో ఉన్నాయి, కొన్ని వర్గాలు కాంగ్రెస్తో ఉన్నాయి. మీకు కూడా తెలుసు అది. స్టూడెంట్లో ఉన్న స్టూడెంట్స్ గ్రూప్స్లో కూడా దాంట్లో స్టూడెంట్స్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, కాంగ్రెస్లో ఉన్న స్టూడెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఏమీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బీఆర్ఎస్లో ఉన్న స్టూడెంట్స్ గ్రూప్స్ మా స్టూడెంట్ గ్రూప్స్తో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కౌంటర్ చేస్తారు, వీళ్ళు కౌంటర్ చేసుకుంటుంటారు, అది అవుతుంటుంది. కానీ పెద్ద విషయం ఏంటంటే వాస్తవం ఏంటంటే మనకి ఒక రెస్పాన్సిబుల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబ పాలన పార్టీ కాదు ఇది. అంటే ఒక నాన్నగారు, అతనికి ఒక కొడుకు, ఆ చెల్లి, 2-3 వాళ్ళ పార్టీ కాదు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉన్న పార్టీ. స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమిట్మెంట్ కానీ ఎప్పుడైనా వాళ్ళతో ఉంటుంది. స్టూడెంట్స్కి న్యాయం వచ్చేదాకా పోరాడతాం. అలాగే నిరుద్యోగులకి, అలాగే వీళ్ళందరికీ స్టూడెంట్స్ కూడా తెలుసు, చదువుకుంటున్న వాళ్ళు కదా, వాళ్ళకి తెలుసు రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందో అక్కడే న్యాయం జరుగుతుంది. మీకు అసలు సిస్టమే లేకపోతే న్యాయం ఎట్లా జరుగుతుంది? సో ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేస్తే మీరు ఏం చేయాలి? అదే అయింది కదా 10 ఏళ్లలో. నిస్సహాయంగా ఫీల్ అయ్యారు కదా. ఇక్కడే కదా, హైదరాబాద్లో కదా ఎన్ని ఉద్యమాలు అయ్యాయి స్టూడెంట్స్ది, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. మరి ఎవరు మర్చిపోతారు అది? కొంతమంది ఒక వర్గం బీఆర్ఎస్కి సపోర్ట్ చేయొచ్చు ఏదో కారణాల మూలంగా, నేను దాంట్లోకి పోను. కానీ ఒక మెజారిటీ స్టూడెంట్స్ వర్గం ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ ఆ నిస్సహాయం, ఆ టైంలో ఆ డెస్పరేషన్. నేను కూడా ఉండే దాంట్లో పాటు, ఎందుకంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. ఆ టైంలో పడ్డ కష్టాలు వాళ్ళు మర్చిపోలేరు స్టూడెంట్స్. ఎప్పుడైనా ఏ సిస్టంలో అయినా అంటే ఆన్సరబిలిటీ ఉండాలి, జవాబుదారీ ఉండాలి. మీరు ఆ సిస్టమ్ కాంగ్రెస్లో ఉంది. ఎందుకు? క్రితం ఎన్నో ఏళ్లగా 100 ఏళ్ల పార్టీ మొదటిది కాకుండా దేశాన్ని రూల్ చేసిన పార్టీ, ప్రతి ఏరియా ప్రతి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే అనుభవం ఉన్న పార్టీ. మా దగ్గర ఎంతోమంది మినిస్టర్స్, సీనియర్ క్యాబినెట్ ఫార్మర్ మినిస్టర్స్, అలాగే టెక్నోక్రాట్స్, వాళ్ళందరూ పార్టీలో మెంబర్స్. ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసి ఒక రకంగా కాకపోతే ఇంకో రకమైన సాల్వ్ చేయాలని మా ఉద్దేశం. అది అయ్యేదాకా మేము ఫైట్ చేస్తాం.
థ్యాంక్ సో థ్యాంక్ యూ. సో చూశారు కదా మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్లో జరుగుతున్న బై ఎలక్షన్స్ గురించి కోట నీలం ఏమంటున్నారంటే మా పాలన ఏదైతే ఉందో అది ప్రజాపాలన, మాది కుటుంబానికి అంకితం కాదని చెప్పి కూడా వాళ్ళు అంటా ఉన్నారు. సో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నిరుద్యోగుల గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా కూడా మేము నిరుద్యోగుల ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల వాళ్ళల్లో కూడా గ్రూప్స్ ఉన్నారు. ఆ గ్రూప్స్లో ఏంటంటే ఒకరేమో బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. అవన్నీ కూడా పట్టించుకోదు. ప్రజలు నిజం ఏంటనేది వాళ్ళు తెలుసుకొని సరైన పాలన వాళ్ళకే ఓటేయాలని చెప్పి కూడా కోట నీలిమ చెప్పడం మనం చూసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.